కన్యక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టిదురు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అంటే ఇప్పుడు కన్యక గర్భవతి కుమార్తెను అతనికి ఇమానుయేలు పేరు పెట్టిదురు. ఇమానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇప్పుడు రాజుగా వచ్చిన ఆయన నీకు నాకు యావత్ ప్రపంచానికి తోడుగా ఉండటానికి, మనతో మమేకమై ఉండటానికి ఈ భూమి మీదకి వచ్చిన వాడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. వాడు తనకులు మర్చిపోయి, అయ్యా మీరు రాజుగా పుట్టారని నేను విన్నాను. ఆ హేరోదు రాజు గారు చాలా కంగారు పడి శిశువులు చేయించేసాడు మొత్తం దేశం అంతాను. ఎంత ఘోరం. అయితే నువ్వు రాజుగా పుట్టావు నేను నమ్మాను కనుక ఇప్పుడు మిమ్మల్ని నమ్మటం వల్ల నాకు ఒరిగేది ఏమిటి మనం ఆలోచన చేస్తే ఈ రాజు మనం నెట్టేటువంటి దేవుడు కాదండి. నువ్వు ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, వ్యాధిలో ఉన్నా ఈ వాక్యాన్ని కనుక, దేవుని మాటలు కనుక అంగీకరించి ఆయన బిడ్డలుగా నువ్వు మారగలిగితే, అంటే ఆయన రాజ్యాంగంలోకి, ఆయన అధీనంలోకి మనం వచ్చి ఆయన పండుగలు ఆయన ఆరాధన చేయగలిగితే రాజును పూజించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని చదివితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని ఈ సందర్భంగా చదివితే చూడండి, అందరిని సన్మానించాలి, నీ పక్క వాళ్ళని ప్రేమించాలి, దేవునికి భయపడాలి, దేవుడైన ఈ రాజుని మనం ఆరాధించాలి. ఎప్పుడైతే ఈ పని మనం చేస్తామో ఆయన పొంగిపోతాడు. నన్ను ఆరాధించేవారు కావాలని, నన్ను ప్రేమించేవారు కావాలని, నన్ను పూజించేవారు కావాలని ఆయన దేవదూతలు ఏంటో మనం గంగగా ఉంటున్నాం, ఏంటి ఉద్యోగం అంటున్నాం అంటే ఆశ ఇస్తాను తీరుస్తారని చెప్పేసి మళ్ళీ అడుకుంటారు. ఎవరికే అడిగినోడికి అంతే నరకడం తప్పైందమ్మా నీకు నమస్కారం అంటాడు ఆడు. ఇప్పుడు ఆచేవాడు తీర్చేవాడు రాజు. ఈ రాజుని కనుక నమ్మితే, ఈ దేవుడిని కనుక నమ్మితే నీకున్న భయాలు, నీతో యుద్ధం చేసేవారు, అయ్యా నాకున్న పరిస్థితిని బట్టి అదిగో నేను యుద్ధానికి వచ్చేస్తున్నాను ఆయన, నన్ను ఇబ్బంది పెడతాకు వస్తున్నాను ఆయన, ఇబ్బందితో ఉన్నాను ఆయన, ఆ శత్రువులతో ఉన్నాను ఆయన అని చెప్పేసి దేవుని అయిన రాజుగారికి నువ్వు చెప్పుకోగలిగితే ఆ యుద్ధములో నుండి రక్షించటానికి వచ్చిన దేవుడే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు నామధేయంలో ఉన్న రాజుగారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజుగారి వల్ల మొదటి భయం ఏంటంటే వెట్టి శాఖ నుంచి, బానిస బ్రతుకు నుంచి నిన్ను విడిపించే దేవుడు. అంతేకాకుండా ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో శత్రువులు ఉన్నారని బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో వాటి నుంచి రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు విషయంలో మనకు మంచి వాళ్ళ బట్టలు కొనలేక, వాళ్ళకి మంచి విధానంలో చూడలేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారమ్మా. ఎంతోమంది సరైన బట్టలు కొనలేకపోతున్నాను, సరైన చదివించలేకపోతున్నాను, వారి యొక్క కనీస సౌకర్యాలు తీర్చలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడే తల్లి ఉంటారు. మూడో అమ్మాయి చెప్పండి, అయ్యా నువ్వు రాజు, నాకు నా బిడ్డలకు కూడా నువ్వు రాజువే నాయన, నాకు నా పిల్లలకు కూడా మీరు దేవుడే నాయన, మేము నీ ప్రజలను కనుక బంధకాల్లో ఉంచి విడిపిస్తానన్నావు, నేను నిన్ను రాజుగా అంగీకరిస్తున్నాను నాయన, నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, అందుకే నువ్వు భూలోకానికి వచ్చావని నేను నమ్మాను నాయన. అంతేకాకుండా యుద్ధ భయాలతో, అనేకమైన కలవరాలతో వాటి నుంచి రక్షించే రక్షకుడు నీవే నమ్ముతున్నాను. అంతేకాకుండా మా పిల్లల భవిష్యత్తు ఏమిటి నాయన. చాలా మంది చేసుకునే ప్రార్థన ఇదే. ఎందుకంటే పిల్లలు ఇది వరకు ఇనివ్వరు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో రివర్స్ అయిపోయింది మాట్లాడదు. ఇది వరకు ఎక్కువ వయసు వచ్చినప్పుడు 18 దాటినప్పుడు ఇది వరకు 16 నుంచే, పూర్వం 16 నుంచే పెళ్లి మొదలు చేసేవారు పిల్లలకి. ఇప్పుడు 20 వచ్చాక 22 వచ్చాక తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు 18 ఏళ్ళకి ఆడవాళ్ళైనా మగవాళ్ళని చెప్పాలి 18 ఏళ్ళకి పెళ్లి విషయాలు ఏమన్నా మీరు చూస్తామేమో చూడకో, ఆల్రెడీ నాకు ఇష్టాలు ఉన్నాయి. నువ్వు ఊ అన్నా ఊ అనపోయినా నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు ఊ అంటే మన గుమ్మాలేను, నువ్వు ఊ అంటే సరిపోతా అయిపోయిందా జీవితం. ఏమ్మా ఇది జరుగుతుందా? అయితే ఈ రాజు గారిని అంగీకరిస్తే, ఈ దేవుడు అంగీకరిస్తే ఎటువంటి జటిలమైన సరే బంధకాలను విడిపించగలిగిన నా దేవుడు, నీకున్న అనేకమైన భయాల నుంచి, యుద్ధాల నుంచి రక్షించగలిగిన నా దేవుడు నీ పిల్లల విషయంలో కూడా మహా అద్భుతాన్ని చేస్తాడు. అందుచేత ఈయన మనం అంగీకరించాలి, అందుచేత మనం ఆయన ఆరాధించాలి, అందుచేత ఈయన మనం పూజించాలి. ఒకసారి మాట అదే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఒకసారి మాటలు మనం చూడాలండి. అక్కడే ఉంటుంది చదవ. చేసేదను అది చూడండి, నీకున్న కష్టాలని ఇబ్బందిని కలగని అక్కడి నుంచి రక్షణ కాకుండా నీ పిల్లలను మనం వినేటట్టు, మన మాట వినేటట్టు చేసేవాడు ఈ రాజును నమ్ముకుంటేనే.
ఇవాళ అనేక మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు యొక్క పరిస్థితి అదోగతుందో తెలుసా? ఈయన రాజుగా అంగీకరించట్లేదు. రాజుగారు అంటే మనల్ని పాలించి అయినా, మనం నడిపించి అయినా, మన బాగోగులు చూసి అయినా. కాబట్టి ఈ లోకంలో ఉన్న రాజుగారిని చూస్తే అదంత మోసం కనుక ఓహో ఇది అనుకుంటాం. కానీ ఈయన నిరంతరం ఉండే రాజు, నీ కోసం అనేక రకాలుగా ఆయన తోడుంటమే కాకుండా అవసరమైతే నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన రాజుగారు. పెట్టడా పెట్టలేదమ్మా? ఈ రాజుగారి యొక్క ఆఖరి ఉద్దేశం ఏంటి? బాగు చేశాడు, బాగు చేశాడు, బాగు చేశాడు, ఇంకా బాగు చేయాలనుకున్నాడు. నేను వెళ్తే నా రాజ్యంలో తీసుకెళ్ళిపోతాను కనుక చెప్పేసి మనందరినీ పవిత్రులుగా తీయడానికి, మనందరినీ పుణ్యాత్ములుగా తీయడానికి, ఆయన యొక్క రక్తంతో కనగొట్టడానికి ప్రాణార్పణం చేసిన ఏకైక రాజు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుచేతే రాజు బాగోగు చేసి మనం బాగు చేయడమే కాకుండా వెళ్తూ 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 ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి వచ్చాడు. అది మేము గుర్తించుకోవాలి. భూమి గుర్తించడు. నా బిడ్డలు నేనే తయారు చేసుకుని నా రాజ్యంలో నాతో పాటు ఉండటానికి నేను సిద్ధపడటం కోసం నేను వారి వల్లే రావాలని ఈ ప్రపంచానికి వచ్చాడు. ఎంత అపారమైన, ఎంత దయార్థమైన ప్రేమను వచ్చేసి మన ఇష్టానుసారంగా ఆ రాజుగారిని తిరస్కరించి, ఈ రాజుగారికి అనుకువగా లేకుండా, ఈ రాజుగారిని మనం ప్రేమించకుండా, ఈ రాజుగారిని సన్మానించుకొని ఉంటున్నాం. ఈ రాజుగారిని కనుక నువ్వు ఆరాధిస్తే అన్ని లాభాలు నీ కుటుంబంలో, నీ ఆరోగ్య విధానంలో, నీ బంధకాల్లో, నీ బిడ్డల విషయంలో అద్భుతమైన తోడుండేవాడు ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు.